మూడవది భూగర్భ జలాలు పెంపొందించుట. సుస్థిర ఆస్తులు అదే భూగర్భ జలాలు సుస్థిర ఆస్తులు పెంపొందించుట. చూడండి ఏం కాన్సెప్ట్ మనకి మంచి కాన్సెప్ట్ ధర వచ్చింది మన చట్టం అనేది. వలసలు అనేది నివారించు అంటే పని పెడను వలసల నివారించు చెప్తున్నా. అదేవిధంగా సుస్థిర ఆస్తులు కానీ భూగర్భ జలాలు మనం చూసే ఆస్తులు ఏవే ఇప్పుడు మామిడి మొక్కలు కావచ్చు చూడండి ఏం కాన్సెప్ట్ మనకి మంచి కాన్సెప్ట్ ధర వచ్చింది. మన ఇండిపెండెంట్ హౌసింగ్ కూడా మన ఉపాధి హామీ ద్వారా వలసలు అనేది నివారించు అంటే పని పెడను చేయాలన్నా గత 15 ఏళ్ళ నుంచి మన ఊళ్ళో వచ్చే మామిడి మొక్కలు కావచ్చు ప్లాంటేషన్ ఏమన్నా కానీ ఓన్లీ గత 15 ఏళ్ళ నుంచి మన ఊర్లో అదేవిధంగా సైడ్ వస్తే మనకు ఊళ్ళో చాలా మంది ఏం పని సచివాలయాలు కావచ్చు వారికి ఏమన్నా కానీ ఓన్లీ ఇప్పుడు ఏ పనులు లేదు. మనకు ఊళ్ళో చాలా మంది ఏ పనులు చేస్తారు కదా ఖచ్చితంగా నేర్పండి ఎంత ఉపయోగాలు దాన్ని ఏ పథకంలో చేస్తారు ఏ పనులు లేదు ఎక్కడ చేశారంటే ఇప్పుడు ఉపాధి హామీ చట్టం 3 అంశాల ద్వారా వచ్చింది కదా. ఏ అంశాలు అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఖచ్చితంగా నేర్పండి ఇప్పుడు ఉపాధి హామీ చట్టం 3 అంశాల ద్వారా వచ్చింది కదా. ఏ అంశాలంటే ఉపాధి హామీ చట్టంలో కూలీలకు ఒక 5 అనేది రాజధాని జాబ్ కార్డు కలిగి ఉన్న 3 అంశాల ద్వారా మనకి ఉపాధి హామీ చట్టంలో జాబ్ కార్డు చేయడానికి కూలీలకు ఒక 5 అనేది 5 రాజధాని అంశాలు రాజధాని అంశాలు మొదటిది జాబ్ కార్డు కలిగి ఉన్న జాబ్ కార్డు జాబ్ కార్డు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలా జాబ్ కార్డు అది మన 5 అంశాలు మనం చెప్తాం. జాబ్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అందులో 18 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే జాబ్ కార్డు కలిగి ఉన్న చాలా మందికి ఉండదు. జాబ్ కార్డు ఎవరైనా ఏ విధంగా ఆర్థిక సంస్థల 100 రోజులు పని కల్పించాలి. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఆర్థిక సంవత్సరం బ్యాంక్ అకౌంట్ అందులో 18 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 5 అంశాలు ఏప్రిల్ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 10 రోజులు పని మార్చి 31. ఇంకోటి ఏంటంటే చూసారా ఆర్థిక సంవత్సరం అనేది ఏదైనా సరే బడ్జెట్ కానీ ఏది ఆర్థిక సంవత్సరం అంటే ఏది ఏప్రిల్ నుంచి మార్చి 31 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో జాబ్ ఆర్థిక సంవత్సరం ఉంటుంది. మామూలుగా ఏదైనా సరే బడ్జెట్ కానీ ఏది రెండవ అంశం ఏంటి పని చేసిన 15 రోజుల్లో మార్చి 31 అంటే ఇప్పుడు ఇంకోటి ఒక ఆర్థిక సంవత్సరంలో జాబ్ పని చేసినప్పుడు 5, 6 వారాలు 7 వారాలు అంటే రెండవ అంశం ఏంటి ఏమిటి వెంటనే చేయాలి పని చేసిన 15 రోజుల్లో కాకపోతే అమౌంట్ బడ్జెట్ ఇంకోటి ఏంటంటే పని చేసిన 15 రోజుల్లో సార్ మీకు పని చేసినప్పుడు 5, 6 వారాలు తర్వాత మూడోది ఏముంది పని చేస్తాము పేమెంట్ వెంటనే చేయాలని చట్టం కాకపోతే రెండోది పని చేసిన 15 రోజులు ఎంత పని చేస్తే వేతనాలు చెల్లించాలి. తర్వాత మూడోది ఏముండదు ఇందులో చేసే పని సమాధానం చట్టంలో తీసుకుంటాము. ఆ కొత్త ఆడాపక సమానం చేశారు. ఎందుకంటే పేమెంట్ పని చేస్తే మొదటి పని చేసిన దీంట్లో మగవాళ్ళు ఆడాపక సమానం. మూడోది మనము కొత్త తీసుకుంటాము. ఆ కొత్తలో రాష్ట్రంలో రన్ చేశారు ఎంత క్వాంటిటీ ఉంది దాన్ని డివైడ్ చేసుకోవడం చెప్పాలి సమానంగా వేతనాలు. మొదటి పని చేసిన ఆడపక సమానం. మూడోది ఏంటంటే 4వది ఏంటి యంత్రాలు కాంట్రాక్టులు అనేది రాసుకున్నారు చేయకూడదా చెప్పాలా. 5వది యంత్రాలు కాంట్రాక్టులు అనేది యూజ్ చేయకూడదా. 5వది